నేను కళ్ళజోడు పెట్టుకున్నాను కానీ ఆయన పెట్టుకోలేదు కాబట్టి ఓకేనా కళ్ళజోడు పెడితే కనిపిస్తుంది అంటారా? ఎనీవేస్ మీరు కూడా గెస్ట్ చేసి SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి. ఆయన కళ్ళు బాబోయ్ మామూలు కళ్ళు కాదు, గుర్తుపట్టచ్చు. కళ్ళజోడు లేకపోయినా గుర్తుపట్టచ్చు, ఉన్నా గుర్తుపట్టచ్చు. సో జగపతి బాబు అంటారా? సివిల్ కావడం కంటే ముందు ఒక చిన్న విరామం తీసుకుందామండి, ఎందుకంటే కొంచెం సస్పెన్స్ ఉంటుంది, ఆటలో మజా వస్తుంది ఈ పాటలాగా, అంతేనా? ఒక బ్రేక్ తీసుకుందాం మరి. కాకపోతే ఒక కండిషన్, బ్రోక్ బాన్ 3 రోజెస్ నువ్వు నేను అని రిథమిక్ గాని అన్నారా? ట్యూన్ కట్టండి. నువ్వు నేను ప్రోగ్రామ్ లో నా బానుని కలిసాము, జమినీలో నా ప్రోగ్రాంలన్నీ జనాలకే ఇష్టం. నువ్వు నేను నేను నువ్వు నేను నువ్వు నువ్వు నేను అంటూ మేము వచ్చేసినామండి. నువ్వు నేను ప్రోగ్రామ్ కి జమినీలోకి వచ్చేసినామండి. చాలా బ్రోక్ బాన్ 3 రోజెస్ నువ్వు నేనులో టేక్ బ్రేక్. నాలో నేనేనా ఏదో అన్నానా జాలిగా జాబిలమ్మా రే రే అంట. నువ్వు కనుక నా జీవితంలో లేకపోయి ఉంటే నేను ఇంత ప్రొయాక్టివ్ గా వర్క్ చేసేవాడిని కాదేమో. రివీల్ చేసి చూడండి, రివీల్ చేయండి ప్లీజ్. భలే ఛాన్స్. మీ అకౌంట్ ఓపెన్ అయిందని 25,000 మీరు గెలుచుకున్నారు. అయితే ఈ సంతోషంలో పాట పాడే. మంచి బానుని చూస్తే ముద్దొస్తుంది, గిఫ్ట్ మాకు ఇచ్చేసింది. ఈ పాటల రాణి మీ రాణిగా ఎలా మారిందండి? బ్యాచులర్ గా ఒక పర్టికులర్ ఏరియాకి వచ్చినప్పుడు నా ఆఫీస్ నుంచి మా రూమ్ కి వెళ్ళేటప్పుడు, రూమ్ నుంచి లేదా బయటకు వెళ్ళేటప్పుడు కానీ పాటలు వినపడుతుండే. అంటే పక్కన ఉండేవారు? పక్కన ఉండేవారు. ఓకే. ఈ పాటలు అసలు ఏంటి, అసలు మామూలుగా రేడియోలో వస్తున్నాయని మా రేడియో ఆన్ చేస్తే పాట వచ్చేది కాదు. ఈ పాట ఏంటి అసలు, ఈ పాట వెనక ఆ యొక్క అజ్ఞాత స్త్రీ ఎవరు అని మన వేట బయలుదేరింది అన్నమాట. వేట పెట్టారు. గొంతులో ఆ పవర్ ఉంది, ఆ పవర్ ఉంది అన్నమాట. ఆ వాయిస్ వినపడుతుంది కానీ మనిషి కనపట్లేదు అని మన ఒక సమావేశం ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ తో. సో అప్పుడు అలా బయటపడింది అనమాట నేను పాటలు పాడేది ఏమని. జనరల్ గా నాకు పాట పాడలేను కాబట్టి పాట పాడడం అన్న జానపద శైలిలో వచ్చే పాటలు అన్న చాలా బాగా ఇష్టం అన్నమాట. దాంతో ఏంటంటే ఫోక్ ఆ బీట్ అనేది దగ్గర చేసింది అన్నమాట మమ్మల్ని. ఓకే ఓకే. సో మీకు ఇష్టమైన జానపదం ఏదైనా ఒకటి మా కోసం పాట. బంగారు వన్నెకాడా, వన్నెకాడ కంటే వన్నెదాన అంటే బాగుంటుంది. బంగారు వన్నెదానా బంతి పూల రైకదానా బండెక్కి చూడు పిల్ల బరాదూరు మల్లా. బంగారు వన్నెదానా బంతి పూల రైకదానా, బంగారు వన్నెదానా బంతి పూల రైకదానా బండెక్కి చూడు పిల్ల బలాదూరు మల్ల. పిల్ల బండెక్కి చూడు పిల్ల బలాదూరు మల్ల. అరే ఆహా పాడారండి. థ్యాంక్ యూ. బలాదూరే మీ ముందు ఎవరైనా. ఈరోజు పాటల పంట పండిందండి. మీరు నిజంగా అదృష్టవంతులండి, ఎందుకంటే ఆఫీస్ నుంచి అలసిపోయాగానే రండి 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 భోంచేయండి అంతే కదండి. అంతే. పప్పు చారు చేశాను ఆమ్లెట్ నంచుకోండి అంటారా? తప్పనిసరిగా ఒక పని చేయమంటారా? సుబ్బారావు గారి మీద పాడమంటారా? పాడండి. సుబ్బారావు గారు ఎలాగ పాడలేను, ఎలాగో పాడండి. సుబ్బారావు గారి మీద మీ ప్రేమ మీ కసి అన్ని చెప్పి. సుబ్బు 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 సుబ్బారావు పోషు పోషు హైదరాబాద్ ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసారు. సుబ్బు 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 సుబ్బారావు పక్కింట్లోని అరుణను చూసి ప్రేమించేసి పెళ్లి చేసి. చూసారా? ఎవరిని లాగరికి సుబ్బు 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 సుబ్బారావు అంట. మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి? అంటే ఎంత బిజీగా ఉంటారండి ఇప్పుడు. రైటింగ్ మీరే, లిరిక్స్ చూసుకుంటారు, మీరే ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తారు, పాటలు పాడతారు, కల్చరల్ యాక్టివిటీస్ లో ఉన్నారు, లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం అంటే ఇలాంటి రికార్డ్స్ కోసం ట్రై చేస్తున్నారు, ఆల్రెడీ రికార్డ్ హోల్డర్ మీరు. సో ఎలా మీ స్కెడ్యూల్ ఎలా? షెడ్యూల్ అంటే ఏం లేదండి, ఇంట్లో మామూలు గృహిణిని మాత్రమే. నేను ఇంట్లో గృహిణిగా నా పనులన్నీ నేను పూర్తి చేసుకుంటాను. ఖాళీ సమయాల్లో నేను చాలా వరకు ప్రయాణం చేస్తూ రాసుకుంటాను.
ప్రయాణంలోనే రాసేస్తుంటారా? ఆటోలో ట్రాఫిక్ లో రాసినట్టు ట్రావెలింగ్ లో రాసుకుంటారు. హైదరాబాద్ బస్సు ఇది ఎప్పుడు చూసిన రష్, హైదరాబాద్ బస్సు ఇది ఎప్పుడు చూసిన రష్, ఇది స్టాఫ్ లాగదు హుష్, ఇది స్టాఫ్ లాగదు హుష్, పరిగెత్తకపోతే మిస్, దింతాక్ 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 అని రాసుకుంటారు. సో మీకు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్. దోమ కొట్టింది, దోమలు ఉన్నవి కుడుతూ ఉన్నవి, దురదలు పోయేదెలా, మస్తుగా ఉన్నవి భయపెడుతున్నవి, బాధలు తీరేదెలా, వాటిని పట్టి తుదముట్టిద్దామంటే మార్గంతో చేదెలా, తెగ కొట్టి పగబట్టి తమ బలమేమిటో చూపుతూ పోతే ఎలా. అదండి పరిస్థితి. ఎప్పుడు ఒకటి ఐడియా వచ్చింది, చెప్పండి. ఎందుకంటే మీరు అందరినీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా, నేను ఒక ఇంగ్లీష్ లో పాడేస్తానండి ఇప్పుడు పాపులర్ సాంగ్ ని. ఆ పాట మీరు చెప్పాలి మరి. చెప్పేస్తారా? తప్పకుండా. ఇది టైటానిక్, మునిగిన టైటానిక్ పాడండి ఇది. మామూలు నీళ్ళలో మునిగిన తర్వాత లోపల హీరోయిన్ పాడింది. కరెక్ట్. సరే ఆ పాట ఏంటో చెప్పండి. ఈ మధ్యన వచ్చిన సూపర్ హిట్ సాంగ్ అది. సూపర్ హిట్ తెలుగు సాంగ్. తెలుగు సాంగ్ నేను ఇంగ్లీష్ లో పాడాను అంతే, నాకు ఇంగ్లీష్ వాడారండి అసలు. పాడారా? చెప్పమంటారా? చెప్పండి. ఎందుకే రమణమ్మ చికెను ముక్కలేదు, చిల్లు బీరు చుక్కలేదు, ఎందుకే రమణమ్మ. ఆ పాట నాకు తెలిసి రఘు గారు ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారండి. ఆయన చాలా గర్వపడతారండి మిమ్మల్ని చూసి. ఎంత బాగా పాడారండి బాబు. ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసింది. ఇంగ్లీష్ లో డబ్ చేస్తే గనక పాడిస్తారు. 100%. అంతేనా? 100%. అది బుర్రకథ స్టైల్లో కూడా సరదాగా పాడండి. అరే చికెన్ ముక్క లేదు, చిల్లు పేరు చుక్కాలేదయ్యా, బాను చికెను ముక్క లేదు, చిల్లు బీరు చుక్కాలేదమ్మా, తందానా అయ్యో తందానా దేవనందనానా, కరిగిట జంతరిత అరే చిక్కును ముక్క లేదు రయ్యా, బలి బలి చిల్లు బీరు చుక్క లేదు, బలి బలి చిక్కును ముక్క లేదు, చిల్లు బీరు చుక్క లేదయ్యా, తందానా ఆ తందానా దేవనందనానా, తగిడ తగిడ జం తరిగిడ తరిగిడ సా. హరికథలో కూడా పాడుకోవచ్చు. పాడండి. పాడమంటారా? ఆ ప్రకారముగా ఆ రమణమ్మ కుమారుడు గోడుగోడుని ఏడుస్తూ ఎలా విలపిస్తున్నాడయ్యా అంటే, నాయన హార్మని కాస్త శృతి చూసుకో నాయన. చికెను ముక్కలేదు, తబలా నిద్రపోకు నాయన, మళ్ళీ ఇంకో ప్రోగ్రాం ఉంది. చికెను ముక్కలేదు, చిల్లు బీరు చొక్కాలేదు, చికెను ముక్కలేదు, ఎందుకే రమణమ్మ, ఎందుకే రమణమ్మ, పెళ్ళెందుకే రమణమ్మ, రమణమ్మ రమణమ్మ, శ్రీమద్రమారమణ గోవింద హరి. నాకు తెలిసి ఈ రమణమ్మ పాట జీవితం ధన్యం అండి. ఇంతకు మించిన అవార్డు ఇంకెవరు ఎవరు ఈ రమణమ్మ పాటకి. సీరియస్లీ సూపర్. మీ చతురతకి హ్యాట్స్ ఆఫ్ అండి. పెట్టి పుట్టాలి అంత బ్రెయిన్ ఉండాలంటే. థ్యాంక్ యూ. సరే నెక్స్ట్ రౌండ్ ఏంటంటే బంపర్ ఛాన్స్. ఒకే ఫేస్ లో ఇద్దరు ఉంటారు, ఇద్దరు పేర్లు చెప్పాలి. మీకు మేమిస్తున్నాం చూడండి ప్యారెట్. అదే మరి చూడండి రివర్స్ ప్యారెట్. బంపర్ ఛాన్స్.